హలో అండి. రీసెంట్‌గా నేను అబ్జర్వేషన్ ఒక ఫైండింగ్ ఉంది. రెగ్యులర్‌గా గైనకోమాస్టియా సర్జరీ చేయించుకుంటుంటారు నా దగ్గర. లాస్ట్ వీక్ వి డిడ్ ఆల్మోస్ట్ 7 to 8 పేషెంట్స్ 2 వీక్స్ బ్యాక్. 2 వీక్స్ తర్వాత ఐ అడ్వైస్ ఫర్ మసాజ్ పోస్ట్ సర్జరీ. నేను వాళ్ళకి మసాజ్ గురించి చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐ ఫెల్ట్ దట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మసాజ్. సో చాలామంది ఇది చేస్తున్నారా, ఫాలో అవుతున్నారా అని కూడా ఒక డౌట్ వచ్చింది నాకు. సో ఐ థాట్ ఐ మేక్ అన్ వీడియో ఓవర్ దిస్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మసాజ్. ఇప్పుడు గైనకోమాస్టియా సర్జరీలో 2 థింగ్స్, వన్ ఫ్యాట్ అండ్ గ్లాండ్ ఉంటుంది. ఫ్యాట్ తీయడానికి వి డూ లైపోసెక్షన్, గ్లాండ్ని నిప్పుల దగ్గర ఓపెన్ చేసి కట్ చేయడం జరుగుతుంది. సర్జరీ పార్ట్లో వీ డూ మ్యాక్సిమం కంటోరింగ్, అంటే అప్పర్ చెస్ట్లో ఎక్కడైతే కొంచెం ఎత్తుగా ఉండాలో అక్కడ వీ డోంట్ డూ లైపో. సైడ్కి మెయిల్ మాస్కులైన్ కంటోరింగ్ రావాలో అక్కడ ఎక్కువ చేస్తాము, సో దట్ పెక్టోరల్ మసిల్ విల్ బి సీన్ బెటర్. ఇవన్నీ సర్జరీలో వీఆర్ డూయింగ్. పోస్ట్ సర్జరీ హీలింగ్ జరుగుతున్నప్పుడు ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అనేది వచ్చి ఉంటుంది, దానివల్ల ఎడిమా పెరుగుతుంది. స్కార్ ఫార్మేషన్ జరిగినప్పుడు లంపీ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటికి సైంటిఫిక్గా మసాజ్ పోస్ట్ ఆపరేటివ్ లింఫాటిక్ మసాజ్ అంటాం. దిస్ ఈస్ డిస్క్రైబ్డ్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దిస్ షుడ్ బి డన్ ఆఫ్టర్ ది అరౌండ్ 70 to 80% ఆఫ్ హీలింగ్ హ్యాపెన్స్. దానికన్నా ముందు చేస్తే బ్లీడింగ్ అయ్యి పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో యూ షుడ్ సర్జన్ విల్ బి డిసైడింగ్ వెన్ టు స్టార్ట్ ద మసాజ్. ఐ యూజువల్లీ అడ్వైజ్ మై పేషెంట్స్ టు స్టార్ట్ మసాజ్ ఆఫ్టర్ 2 వీక్స్. 2 వీక్స్ తర్వాత డైలీ దే షుడ్ డూ అట్లీస్ట్ ఒక 20 to 25 minutes ఆఫ్ మసాజ్ యాజ్ గైడెడ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకటి లింఫాటిక్ ఛానల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ లైపోసెక్షన్ చేసినప్పుడు మనకి లింఫాటిక్ ఛానల్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇవి మసాజ్తోని మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఎడిమా ఫ్లూయిడ్ ఏదైతుందో, ఈ స్వెల్లింగ్ ఏదైతుందో అబ్సార్బ్ కావడం జరుగుతుంది బెటర్ వేలో. సెకండ్ థింగ్ ఏంటంటే స్కార్ ఫామ్ అవుతున్నప్పుడు కొల్లాజన్ హ్యాఫ్హజార్డ్గా లేడౌన్ అవుతుంది. విత్ మసాజ్ ఇవి మన ప్రాపర్గా లీనియర్గా లేడౌన్ అయ్యి స్కార్ బెటర్గా ఫామ్ అవుతాయి. సో లమ్స్ ఫార్మేషన్ ఇవన్నీ తగ్గుతాయి. ఫామ్ అయిన లమ్స్ కూడా సాఫ్టెన్ అవుతాయి. బెటర్ కంటోరింగ్, బెటర్ మాస్కులైన్ షేప్ వస్తుంది. అండ్ కంప్రెషన్ గార్మెంట్ షుడ్ బి కంటిన్యూడ్. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ మసాజ్ ఒక 1 week వరకు కంటిన్యూ చేయాలి. పోస్ట్ దిస్ మసాజ్ సెషన్ ఒక 1 month అయిన తర్వాత, సర్జరీ తర్వాత, ఐ అడ్వైస్